హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో ఈ వ్లాగ్లో అయితే నేను శృంగేరి శారదాంబ పీఠాన్ని అయితే చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయస్. ఉడిపి నుంచి శృంగేరి అయితే కేఎస్ఆర్టీసీ బస్సులో అయితే వచ్చాము. 90 కిలోమీటర్స్ డిస్టెన్స్. అండ్ అలానే మేము రావడానికి 3 to 4 అవర్స్ పట్టింది. ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్స్, 24 హెయిర్ పిన్ ఘాట్ రోడ్స్ అనమాట. ఫుల్ హిల్ స్టేషన్. మనకి చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, చుట్టూ అడవులు. అండ్ అలానే ఈ వచ్చే దారిలోనే ఆగుంబే అనే విలేజ్ అయితే ఉంటుంది. సో కర్ణాటకలోనే హయ్యెస్ట్ అంటే ఎత్తైన ప్రాంతంలో ఉన్న విలేజ్ అన్నమాట. సో ఈ మొత్తానికి మేము రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ అయితే వచ్చేసాము. దగ్గరలోనే రూమ్ దగ్గర నుంచి. మనం ఎప్పుడైనా ఒక ప్లేస్కి వెళ్ళామంటే ఆ ప్లేస్ కోసం కొత్త గొప్ప అయినా తెలుసుకోవాలి కదా. నేను తెలుసుకున్నది ఏంటో నేను మీతో షేర్ చేస్తాను. అసలు ఈ ప్లేస్కి శృంగేరి అని పేరు ఎలా వచ్చిందంటే, ఒక మహర్షి ఋష్యశృంగ అనే మహర్షి తన ఆశ్రమాన్ని శృంగ పర్వతం మీద నిర్మించుకున్నారు. సో అందుకని ఇక్కడ శృంగేరి అని పేరు వచ్చింది. అలానే ఈ టెంపుల్ని దక్షిణామాన్య శారదా పీఠం అని పిలుస్తారు. ఈ టెంపుల్ని ఆదిశంకరాచార్యుల వారు అయితే స్థాపించారు. ఆయన మొత్తం 4 పీఠాలను అయితే స్థాపించారు. అందులో ఫస్ట్ది శృంగేరి. సో శంకరాచార్యులు గారు ఇక్కడ శారదా పీఠాన్ని నిర్మించడానికి ఒక రీజన్ అయితే ఉంది. అది ఏంటనేది నేను ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే టెంపుల్ లోపలికి వచ్చేసాము. వచ్చాక అయితే ఫస్ట్ అక్షరాభ్యాసానికి టికెట్ అయితే తీసుకున్నాక ఇంకా టైం పడుతుందని లోపల ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా ఈ లోపల ఏ టెంపుల్స్ ఉన్నాయంటే, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇంకా శారదాదేవి అదే సరస్వతీమాత టెంపుల్ ఉంది, ఇంకా తోరణ గణపతి అని గణపతి టెంపుల్ ఉంది, శివుడి టెంపుల్ కూడా ఉంది. ఫస్ట్ అయితే ఈ గుళ్ళన్నీ దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ తోరణ గణపతి అంటే గణపతి తోరణ అంటే మన ద్వారం ఉంటుంది కదా, ద్వారం పైన అయితే గణపతి ఉంటారన్నమాట. నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇక్కడ అయితే అక్షరాభ్యాసానికి మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ వాళ్ళే ఇస్తారు, మనం ఏం తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇంకా ఆ రోజు అయితే చాలామంది పిల్లలు వచ్చారు అక్షరాభ్యాసానికి. ఇదిగోండి, నేను చెప్పాను కదా తోరణ గణపతి అని, ఇక్కడే అన్నమాట. లోపల ఒక డోర్లా ఉండి ఆ పైన అయితే గణపతి ఉంటారు తోరణానికి. సో ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అయితే టోకెన్ ఇచ్చాక స్లేట్ అయితే ఇచ్చారు. ఇంకా అక్షరాభ్యాసానికి టైం పడుతుంది అన్నారు. ఇంకా ఈ లోపు శివాలయం కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ లోపల అయితే శివుడు ఉంటారు. అండ్ టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది. అసలు మనకి చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత అద్భుతంగా ఉన్నాయి ఆ కట్టడాలు. ఇవన్నీ ప్రాచీన అంటే పురాతనమైన దేవాలయాలు కదా, అందుకేనేమో ఇంత అందంగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకూడదు. లాస్ట్కి అయితే శారదాదేవి దర్శనానికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఉన్న అమ్మవారిని చెప్పాను కదా ఆదిశంకరాచార్యుల వారే స్థాపించారు. ఫస్ట్లో అయితే చందనంతో ఉండేదంట విగ్రహం, ఆ తర్వాత దాన్ని బంగారంగా అయితే ప్రతిష్ఠించారు. దర్శనం అయితే అయిపోయాక మేము అక్షరాభ్యాసానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ శారదాదేవి పీఠాన్ని స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఆదిశంకరాచార్యులు గారు దేశ పర్యటన చేసేటప్పుడు శృంగేరి వచ్చారు. సో ఆ వచ్చిన టైంలో శృంగేరిలో ఒక దృశ్యం చూసారంట. ఏంటి అంటే అది, సో అప్పటికి మధ్యాహ్నం ఆ టైంలో ఒక కప్ప ప్రసవ వేదన అంటే పురిటి నొప్పులు వస్తున్నాయి. సో ఆ నొప్పులకి ఈ ఎండకి భరించలేక ఆ టైంలో అది చూసిన ఒక పాము ఏమో పడగ విప్పుతుందన్నమాట కప్ప మీద, ఆ ఎండ పడకుండా. సో అది ఆ దృశ్యాన్ని అయితే చూశారు. సో అక్కడ చూశాక ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏంటి, కప్ప పాము బద్ధ శత్రువులు కదా. సో ఎక్కడైనా సరే కప్ప పాము అనేవి శత్రువులు. సో అలాంటి శత్రుత్వం కలిగిన కప్ప పాము ఈ ప్రాంతంలో ఇంత స్నేహంగా ఉన్నాయి అంటే ఈ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత ఇది అని చెప్పి సో ఇక్కడ శారదాదేవి పీఠాన్ని అయితే స్థాపించారు. సో అందుకే ఈ టెంపుల్కి శత్రువులు వచ్చినా సరే మిత్రులుగా మారుతారని భావిస్తారన్నమాట ఎక్కువగా. సో శత్రువులు కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారని ఇక్కడ నమ్మకం. సో అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ అయ్యింది.
సో అక్షరాభ్యాసం ఎప్పుడు తండ్రితోనే చేయించాలి, అదే రూల్. అండ్ అలానే మా చిన్నప్పుడు ఈ అక్షరాభ్యాసాలు ఏమీ లేవు. సో 5 సంవత్సరాలు నిండిపోతే స్కూల్కి అయితే పంపించేసేవారు. అప్పుడు ఇవన్నీ తెలియవు కదా, ఎవరి పనిలో వాళ్ళు ఉండేవారు. ఇంకా ఇప్పుడు మనం తెలిసాక తప్పకుండా అవన్నీ ఆచరించాలి. సో అక్షరాభ్యాసం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా అక్షరాభ్యాసం చేయించేస్తున్నారు. మేమైతే నియాన్షికి 3 కంప్లీట్ అయ్యాక అయితే మేము అక్షరాభ్యాసం అయితే చేయించాము. అండ్ అలానే ఈ శారదాదేవి టెంపుల్లో మండపంలోనే స్తంభాలు ఉంటాయి కదా, సో ఆ స్తంభాల మీద 12 రాసులు చెక్కబడి ఉంటాయి. సో ఈ ఆలయ నిర్మాణం ఎలా చేశారంటే ఆ సూర్యకిరణాలు నెలల ప్రకారం ఆయా రాసుల మీద పడేటట్లు నిర్మించారు. చాలా అద్భుతంగా అయితే నిర్మించారు కదా. ఇదే మనకు బియ్యం, పసుపు కొమ్ములు, ఒక ప్లేట్ కూడా ఇస్తారు. సో మన చేత అన్నీ చేయిస్తారు. ఫస్ట్ వాళ్ళ డాడీతో చేయించాక తర్వాత అయితే నా చేత బియ్యం మీద అయితే రాయించారు పసుపు కొమ్ముతో. మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ గణపతితోనే స్టార్ట్ చేయాలి కదా. సో అక్షరాభ్యాసం కూడా గణపతి పూజతోనే స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ స్లేట్ మీద అయితే శ్రీ గణేశాయ నమః అనే రాయమని చెప్పారు. ఆ తర్వాత ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః అని అయితే రాయమన్నారు. సో అవి రాయించాక వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే మేము కొంచెం కంగారు పడ్డాము. అసలు నియాన్స్ కోఆపరేట్ చేస్తాడా లేదా, ఏమైనా అల్లరి చేస్తాడేమో, గోల చేస్తాడేమో అనుకున్నాము. అసలు ఏమీ చేయలేదు, చక్కగా కూర్చొని చక్కగా రాశాడు. ఎందుకంటే అక్కడ అందరు పిల్లల్ని చూశాడు. సో అసలు అల్లరి ఏం చేయలేదు. సో ఇంకా అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అక్షరాభ్యాసం అయ్యాక పంతులు గారే పిల్లలందరికీ ఆశీర్వదించారు. ఇంకా మేము అయిపోయాక బయటికి అయితే వచ్చాము. మొత్తానికి నాకైతే శృంగేరి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లోకి రాగానే. ఇంకా దగ్గరలోనే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడడానికి. ఇదిగోండి నేను చెప్పిన బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ శృంగేరిలో హోటల్స్, లాడ్జెస్, ఇంకా రూమ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ అలానే దేవాలయానికి సంబంధించిన సత్రాలు కూడా ఉంటాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే రెస్టారెంట్స్, హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంకా శృంగేరిలో చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ పాయింట్స్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. కానీ మేము వాటి అన్నిటిని అయితే కవర్ చేయలేదు. ఎందుకంటే అక్షరాభ్యాసం అయ్యాక మేము ధర్మస్థల వెళ్ళాలనుకున్నాము. ఆ తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాము. అందుకే ఓన్లీ శృంగేరిలో శారదా పీఠాన్ని ఒక్కటే కవర్ చేశాము. సో ఇక్కడ ఉన్న నది తుంగభద్ర నది ఇదే. సో ఫ్రెండ్స్, ఇది శృంగేరి బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను వీడియోలో ఏమైనా మార్పులు చెయ్యాలంటే, నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా మార్చుకుంటాను. ఇంతవరకు ఎంతో ఓపికగా నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కీప్ వాచింగ్.